మనకి జనరల్‌గా కాలేజెస్ అన్నా, స్కూల్స్ అన్నా చాలామంది స్టాఫ్ ఉంటారు, లెక్చరర్స్ ఉండరు. అండ్ మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. కానీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ రోజు కాలేజ్‌లో మీరు మాత్రమే ఉన్నారు. ఇంకెవ్వరు లేరు. అది కూడా లేట్ నైట్. మీ కాలేజ్ బ్యాగ్ అన్నది మీ క్లాస్ రూమ్‌లో ఉంది. మీరున్న చోటు నుంచి మీ యొక్క క్లాస్ రూమ్ ఒక 300, 400 మీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు మీరు మీ క్లాస్ దాకా ఒంటరిగా మీరు మీ బ్యాగ్ తెచ్చుకుంటారా? లేకుంటే ఫస్ట్ మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తారా? ఇక్కడ చాలామంది నేను చూస్తున్న కాలేజ్ గదా! ఇందులో భయపడడానికి అవసరం ఏముంది? నా క్లాస్ దాకా నేను నడుచుకుంటెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకుంటా అని చెప్పి చాలామంది సమాధానం చెప్తారు. మీరనుకున్నారు మీరు బ్యాగ్ తెచ్చుకోవాలని చెప్పి. మీరున్న చోటు నుంచి మీరు మీ క్లాస్ దాకా అడుగులేస్తున్నారు, నడుస్తున్నారు. ఇంతలో మీ చుట్టూ ఏవైతే ట్యూబ్ లైట్స్ ఉన్నాయో అవి సడెన్‌గా ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అయినా సరే మీరు భయపడకుండా నడుస్తూనే ఉన్నారు. ఈలోపు దూరంగా ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అయినా సరే మీరు అవేవి పట్టించుకోకుండా ముందుకు నడుస్తూనే ఉన్నారు. మీకేవైతే సౌండ్స్ వినిపిస్తున్నాయో అది చాలా గట్టి గట్టిగా వినపడడం స్టార్ట్ అయింది. అయినా సరే మీ లోపల ఉన్న ధైర్యం మొత్తం మీరు కూడగట్టుకొని నడుస్తూనే ఉన్నారు. మీ క్లాస్‌కి కొద్ది దూరంలో మీరు చేరుకుంటారు అన్నప్పుడు మీ పక్క నుంచి ఏదో ఒక ఆబ్జెక్ట్ కదులుతున్నట్టు అనిపిస్తుంది. చూస్తే చాలా ఫాస్ట్‌గా ఆ యొక్క ఆబ్జెక్ట్ మీ దగ్గరకొస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు గూడా మీ క్లాస్‌లో ఉన్న బ్యాగ్ గురించి ఆలోచిస్తారా? లేకుంటే ఫస్ట్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారా? సేమ్ ఇలాంటి ఒక స్టోరీయే సౌత్ కొరియాలో జరిగింది. యోన్జీ అనే ఒక గర్ల్ తను చనిపోయిన తర్వాత ఆ క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ గానీ, లెక్చరర్స్ గానీ స్టిల్ ఇప్పటికి వేధిస్తూనే ఉంది. ఆ కాలేజ్ ఇప్పటికి హాంటెడ్ అని చెప్పి చాలామంది బిలీవ్ చేస్తారు. ఈ స్టోరీ ఫేక్ అని ప్రూవ్ చేయడానికి గానీ, లేకుంటే ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి గానీ ఎటువంటి ప్రూఫ్స్ లేవు. కానీ కాలేజ్‌లో చాలామంది స్టిల్ ఇప్పటికి ఇది ఒక రియల్ స్టోరీయే. ఆంజీ మమ్మల్ని స్టిల్ ఇప్పటికి హాంటెడ్ చేస్తుంది, వేధిస్తుందని చెప్పి చాలామంది నమ్ముతారు. అదే స్టోరీనే నేను మీకు ఈ వీడియోలో నరేట్ చేయబోతున్నాను. అదే సౌత్ కొరియా యొక్క అర్బన్ లెజెండ్. దిస్ ఆర్యన్ అండ్ వెల్కమ్ టు ఆర్యన్ అన్‌ఫిల్టర్డ్. సౌత్ కొరియాలో ఒక ప్రావిన్స్ ఉంది. జాంజీ అని చెప్పి. మనకిక్కడ ఇండియాలో ఎలాగైతే ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్ ఉంటాయో, సౌత్ కొరియాలో అలాగా ప్రావిన్సెస్ ఉంటాయి. ఈ జాంజీ అన్నది ఏంటంటే నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి బార్డర్‌లో ఉన్న ఒక ప్రావిన్సే ఈ జాంజీ. ఈ జాంజీలో ఉన్న ఒక స్కూల్‌లో యోంజీ అన్న ఒక అమ్మాయి రీసెంట్‌గా జాయిన్ అయింది. తనేంటంటే చాలా ఇయర్స్ వేరే స్కూల్‌లో చదివి వాళ్ళ యొక్క పేరెంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల ఈ యొక్క స్కూల్‌కి తను రీసెంట్‌గా జాయిన్ అయింది. జాయిన్ అయినప్పటి నుంచి కొన్ని డేస్‌కి ఆ స్కూల్‌లో ఉన్న టీచర్స్ కానీ, ఆ స్కూల్‌లో ఉన్న మేనేజ్మెంట్‌కి తన యొక్క ఫేవరెట్ స్టూడెంట్ అయిపోయింది. ఎందుకంటే తను చదివే విధానం గానీ, తను మాట్లాడే విధానం గానీ ప్రతి ఒక్కటి అక్కడున్న మేనేజ్మెంట్‌ని, టీచర్స్‌ని ఎంతో ఆకర్షించేది. దాంతో కొన్ని డేస్‌లోనే యోంజీ అక్కడున్న ఎంతోమందికి ఒక ఫేవరెట్ స్టూడెంట్ అయిపోయింది. ఇది ఆ క్లాస్‌లోనే ఉన్న కొంతమంది స్టూడెంట్స్‌కి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే, మేము చాలా ఇయర్స్ నుంచి ఈ స్కూల్‌లోనే ఉన్నాం, ఈ క్లాస్‌లోనే చదువుతున్నాం. అలాంటిది తను యోంజీ రీసెంట్‌గా ఈ స్కూల్‌కొచ్చి మాకు అంటే మేము ఎవరైతే ఫేవరెట్‌గా ఉన్నామో వాళ్ళకి అదే టీచర్స్‌కి యోంజీ ఇప్పుడు ఫేవరెట్ స్టూడెంట్ అయిపోయింది అన్న థింగ్ వాళ్ళని చాలా అంటే ఒక రకంగా అనిపించదు వాళ్ళకు. ఏంటి ఈ అమ్మాయి ఇంత సడెన్‌గా వచ్చి ఆల్ ఆఫ్ ది సడెన్ తను ఫేవరెట్ అయిపోవడం ఏంటి? అన్న ఒక థింగ్ వాళ్ళకి నచ్చలేదు. దాంతో స్లోగా యోంజీ మీద హేట్రెడ్ పెంచుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే క్లాస్‌లో రిమైనింగ్ ఉన్న స్టూడెంట్స్ కూడా మీరు యోంజీతో ప్రాపర్‌గా మాట్లాడకండి. తనకు క్యారెక్టర్ సరిలేదు అని చాలా థింగ్స్ తన మీద పోర్ట్రే చేస్తూ యోంజీని క్లాస్ నుంచి సెపరేట్ చేసేవాళ్ళు. యోంజీ కూడా తన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఎవరిని అంతగా పట్టించుకోదు. తన స్టడీస్ మీద తను ఫోకస్ చేసుకొని తన స్టడీస్‌లో తను గ్రో అవ్వాలి. నేను మా పేరెంట్స్‌కి బర్డెన్ అవ్వద్దు. నా స్టడీస్ పరంగా నన్ను నేనే చూసుకోవాలి అన్న ఒక మైండ్ సెట్‌తో ఉంటే అమ్మాయి యోంజీ. దాంతో తను ఎవరిని పట్టించుకునేది కాదు. తన పని చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఒకరోజు వాళ్ళంతా కలిసి ఒక కెమిస్ట్రీ ల్యాబ్‌కెళ్లారు. నార్మల్‌గా స్కూల్ అన్నాక ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అలాగా కెమిస్ట్రీ ల్యాబ్‌కెళ్లారు. అక్కడ టీచర్‌తో యోంజీ అంటుంది, "నాకు ఈ కెమికల్స్ అంటే కొద్దిగా భయం నాకు. కొద్దిగా కాదు నిజంగా చాలా భయం ఉంది నాకు. నార్మల్‌గా థియరిటికల్ పరంగా నాకు ఓకేనే. నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం. కానీ కెమికల్స్‌ని చూసినప్పుడు నాకేదో ఒక భయమేస్తుంది. మైట్ బి సబ్‌కాన్షియస్‌గా అయ్యుండొచ్చు. నేను కెమికల్స్‌కి కొద్దిగా దూరంగా ఉంటాను." అది ఇది అన్నట్టు థింగ్ టీచర్‌తో డిస్కస్ చేస్తుంది. ఈ థింగ్‌ని కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే యోంజీ నచ్చదు అనుకుంటున్నారో వాళ్ళకు ఈ థింగ్ అర్థమైపోయింది. ఓకే. యోంజీకి కెమికల్స్ అంటే భయమా? మనం ఈ పాయింట్‌ని గుర్తుంచుకుందాం. ఏదో ఒక రోజు ఈ పాయింట్‌తోనే యోంజీ మీద మనం గట్టిగా రివెంజ్ ప్లాన్ చేయొచ్చు
అయితే ఫిక్స్ అయిపోయారు. ల్యాబ్ అయిపోయింది, అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. అలా కొన్ని డేస్కి ఏంటంటే వాళ్ళ క్లాస్ సంబంధించి ఫస్ట్ యూనిట్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. అప్పటిదాకా క్లాస్లో టాపర్లు వస్తున్న వాళ్ళందరినీ క్రాస్ చేసి యోన్జీ టాపర్గా వచ్చింది. ఇది ఇంకా హేట్రెడ్ని ఎవరైతే ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి యోన్జీ మీద హేట్రెడ్ని ఇంకా పెంచేసింది. ఎన్ని రోజుల దాకా మెయిన్ క్లాస్ టాపర్స్ ఉన్నది మమ్మల్ని క్రాస్ చేసి యోన్జీ ఎలా క్లాస్ టాపర్గా వస్తుంది, డిఫరెంట్గా తన యొక్క పని మనం చూడాల్సిందే, ఇలా వదిలేస్తే మన పొజిషన్ చాలా క్రిటికల్ అయిపోవచ్చు, తను ఏదో ఒకటి మనం చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఆ రోజు నుంచే తన హోంవర్క్స్ కానీ తన బుక్స్ కానీ ప్రతి ఒక్కటి దాచేసేవాళ్ళు, చించేసేవాళ్ళు, తన బ్యాగ్ మీద వాటర్ పోసేవాళ్ళు. ఇలా ఒక్కొక్క థింగ్ యోన్జీని టార్గెట్ చేస్తూ చేసేవాళ్ళు. ఇంతేకాకుండా యోన్జీకి మెసెంజర్ యాప్లో కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని తను లిటరల్గా ఎలా పడితే అలా తిట్టేవాళ్ళు. యోన్జీ ఇవన్నీ సహించేది, అసలు పట్టించుకోకుండా తన పని చూసుకుంటూ వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న రోజే మళ్ళీ ఇంకొకసారి కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చింది. ఈసారి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు, మనం ఈరోజే రివెంజ్ తీర్చుకోవాలి, ఈ రోజుతో తన యొక్క చాప్టర్ ఫినిష్ అయిపోవాలి, ఇంకొకసారి మనం అంటేనే భయపడిపోవాలి తను అన్న విధంగా మనం ఇవాళ ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయారు. వన్స్ ఆ కెమిస్ట్రీ క్లాస్ ల్యాబ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని స్టూడెంట్స్ అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అండ్ ఓన్జీ వెళ్ళడానికి కూడా తన యొక్క బ్యాగ్ని మొత్తం ప్రిపేర్ చేసుకుంది. కానీ ఈ స్టూడెంట్స్ ఈ 5 మంది కలిసి తనని ఆపేశారు. టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు. అలా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, నీకు కెమిస్ట్రీ ల్యాబ్స్ అంటే భయమా, కెమికల్స్ అంటే భయమా, ఈరోజు నైట్ మొత్తం ఇదే కెమికల్ ల్యాబ్లో నువ్వు ఈరోజు నైట్ మొత్తం ఉండని చెప్పి తను అక్కడ లాక్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యోన్జీ గట్టి గట్టిగా అరుస్తుంది, హెల్ప్ మీ, నన్ను కాపాడండి, ఎవరు ఉన్నారని గట్టి గట్టి అరుస్తుంది. కానీ ఆ రోజు సాడ్ థింగ్ ఏంటంటే అక్కడున్న వర్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆ స్కూల్లో ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఎవ్వరు అక్కడ లేరు. తను ఎంత గట్టిగా అరుస్తున్నా సరే తను హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరు. వీళ్ళు కూడా తనకు కావాల్సిందే అని చెప్పి తను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే తను లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ వాళ్ళు క్లాస్ సంబంధించిన గ్రూప్లో చాటింగ్ చేస్తున్నారు. రేపటి నుంచి యోన్జీ సిచ్యువేషన్ మనం చూద్దాం, తను ఎలా క్లాస్ టాపర్ వస్తుందో, ఎలా మాట్లాడుతుందో, ఎలా ఫేవరెట్ టీచర్గా ఉంటుందో, ఈ రోజు నుంచి తన చాప్టర్ క్లోజ్, తను ఇంకా మనం చూడగానే భయపడిపోతుంది అన్నట్టు డిస్కస్ చేసుకుంటున్నారు. అంత ఫన్నీగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఒక్కరికి కూడా అసలు యోన్జీ తన సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంత అర్ధరాత్రి అవుతుంది కదా, అట్లీస్ట్ ఇప్పుడన్నా వెళ్ళి చూద్దాం అని ఒక్కరికి కూడా థాట్ రాలేదు. అండ్ నెక్స్ట్ డే వాళ్ళు ఎర్లీ మార్నింగే మళ్ళీ ఇంకొకసారి మనం వాళ్ళు వెళ్ళి త్వరగా అందరికంటే త్వరగా వెళ్ళి మన యొక్క యోన్జీ ఫేస్ని చూడాలని చెప్పి వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. స్కూల్ టైం కంటే చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళిన టైంకే ఆ స్కూల్ మొత్తం చాలామంది పోలీస్ స్టాఫ్తో అండ్ అక్కడ వ్యాన్స్, అంబులెన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాలేదు, అరే ఏమైంది స్కూల్లో ఏమైంది అన్న ఒక థింగ్తో లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే వాళ్ళకి అర్థమైపోయింది యోన్జీ చనిపోయింది. వీళ్ళకి అప్పుడు భయం స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక థింగ్ ఏంటంటే వీళ్ళు చేసింది ఏదో తను భయపడదామని, తను ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు, కానీ చనిపోతుంది అని ఎవరు ఊహించలేదు. దాంతో చాలా భయం స్టార్ట్ అయిపోయింది, ఏమవుతుందా అని అనుకున్నారు. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే దొరికిపోయేది వీళ్ళే కాబట్టి చాలా భయం వేస్తుంది. ఇదే థింగ్ అక్కడ రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు, వీళ్ళు లాక్ చేయడం వల్లే సంథింగ్ ఏదో జరిగింది. అదే థింగ్ వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి కన్వే చేశారు. ప్రిన్సిపల్ యోన్జీ యొక్క పేరెంట్స్ని అందరినీ, ఇటు సైడ్ వీళ్ళ పేరెంట్స్ని అందరికీ ఇన్ఫార్మ్ చేశాడు. సో యోన్జీ చనిపోయింది, ఇక్కడ కొద్దిగా సీరియస్గా ఉంది అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ కూడా రమ్మని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే 5 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, యోన్జీ పేరెంట్స్ అక్కడికి వచ్చారు. అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. మా అమ్మాయి రాత్రి నుంచి రావట్లేదు, ఏమైంది అనుకున్నాం, బట్ ఇక్కడ చూస్తే తను ఇలా చనిపోయింది, వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే నిన్నున్న అమ్మాయి ఈరోజు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి రాలేదు, తను చనిపోయింది, సంథింగ్ ఏదో అయింది అని ప్రిన్సిపల్తో క్వశ్చన్ చేస్తున్నారు. అప్పటికి వాళ్ళకు కూడా స్టూడెంట్స్ నుంచి అందరికీ అర్థమైపోయింది, ఓకే ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ తన్ని లాక్ చేశారు, రాత్రి లాక్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది అన్నదాంతో యోన్జీ పేరెంట్స్ కూడా తను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇట్ సైడ్ ఎవరైతే ఈ 5 స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అర్థమైపోయింది, అంటే ఈ కేసుని ఫర్దర్గా పోలీసుల దాకా వెళ్ళి లేకపోతే ఇది ఒక బిగ్ ఇష్యూ అయిందంటే వీళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది, వీళ్ళ కెరీర్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న థింగ్ని వీళ్ళకి అర్థమయ్యి యోన్జీ పేరెంట్స్తో రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దయచేసి దీన్ని ఫర్దర్గా ఎస్కేట్ చేయకండి, తీసుకెళ్ళకండి, వీళ్ళు ఏదో తెలియజేశారన్న థింగ్తో మాట్లాడుతున్నారు. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఈ యొక్క థింగ్ బయటికి వెళ్తే స్కూల్ యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది అన్నదాంతో దాన్ని కవర్ చేయాలని వాళ్ళు కూడా యోన్జీ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దయచేసి దీన్ని బయటికి తీసుకెళ్ళకండి, పోలీసుల దాకా తీసుకెళ్ళకండి,
ఇది తెలిస్తే ఈ పిల్లల యొక్క భవిష్యత్తు కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది, స్కూల్ యొక్క రెప్యుటేషన్ వెళ్ళిపోతుంది. ఇలా చాలా థింగ్స్ని వాళ్ళతో పదే పదే చెప్పి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేశారు. యోన్జీ పేరెంట్స్ కూడా సైలెంట్ అయ్యారు. కానీ ఆ బాధ, ఆ దుఃఖం వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే వాళ్ళకున్న ఒక అమ్మాయి చనిపోయింది అన్న ఒక థింగ్తో వాళ్ళ బాధలో వెళ్తూ ఒక మాట అయితే అన్నారు, మీరు ఏదైతే థింక్ చేశారో అంటే యోన్జీ మీకు ఏం చేసింది, తను ఏమైనా మిమ్మల్ని హింసించిందా లేకుంటే హర్ట్ చేసిందా, ఎటువంటి థింగ్ చేయని ఒక అమ్మాయిని మీ వల్ల తన ఒక ప్రాణాలు కోల్పోయాయి. మైట్ బి మీ మొదలైచ్చేమో కానీ యోన్జీ మాత్రం డెఫినెట్గా మీ మీద పగ తీర్చుకుంటుంది అని ఒక బాధతో వాళ్ళు అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా ఒక సైడ్ వాళ్ళ పేరెంట్స్కి పిల్లలకు కూడా చాలా బాధగానే ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసింది కూడా ఏదో ఆట పడిద్దాం, తను నేర్పిద్దాం అన్న థింగ్ యొక్క ఉద్దేశం మాత్రం వీళ్ళ మైండ్లో ఉంది. అమ్మాయి చనిపోవాలి, చంపేద్దాం అన్న థింగ్ ఎప్పుడు వాళ్ళ మైండ్ దాకా రాలేదు. దీంతో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, మనం చేసిన ఒక మిస్టేక్ వల్లే కదా యోన్జీ వాళ్ళ ప్రాణాలతో లేదని చెప్పి. అలా కొన్ని డేస్ అయ్యాయి. అప్పటి నుంచి ఎప్పుడైతే యోన్జీ చనిపోయిన కొన్ని డేస్ నుంచి అక్కడ స్కూల్లో ఎవరన్నా సరే ఒంటరిగా వెళ్తున్నా, ఒంటరిగా ఉన్నా సరే గట్టి గట్టిగా శబ్దాలు వినిపించాడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నేను ఇక్కడ ల్యాబ్లో ఉన్నాను, నన్ను కాపాడండి, హెల్ప్ హెల్ప్ అని గట్టిగా శబ్దాలు వినిపించేటివి, ఏడుపులు వినిపించేటివి. చాలామంది స్టూడెంట్స్కి భయం వేసేసింది. మీరు గుంపులుగా వెళ్తున్నప్పుడు మాత్రం ఇటువంటి శబ్దాలు వినిపించేవి కాదు, కానీ అలోన్గా సింగిల్గా వెళ్తున్నప్పుడు చాలామందికి ఈ శబ్దాలు వినిపించడంతో ఈ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో రూమర్స్ అనేవి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ సింగిల్గా వెళ్ళాలంటే భయపడిపోయారు. అలాంటప్పుడే ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఆ లాక్ చేశారో అందులో ఒక అమ్మాయి ఒక్కసారి ఆ కాలేజ్లో ఉన్న రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ట్యూబ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవడం స్టార్ట్ అయ్యాయి. చాలా ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయి అండ్ దూరం నుంచి శబ్దం వినిపిస్తుంది. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇలా చేశారు, మీ వల్లే నా ప్రాణాలు పోయాయి అని ఏడుపు వినిపిస్తుంది. తనకు చాలా భయం వేయడం స్టార్ట్ అయింది. అండ్ అప్పుడే అక్కడున్న మిర్రర్లో హెల్ప్ మీ అని కనిపిస్తుంది. తనకు భయం వేసి అదే మిర్రర్ దగ్గరికి వెళ్ళి, యోన్జీ మేము ఇలా అవుతుంది అనుకోలేదు, నన్ను క్షమించు, ఫర్గివ్ మీ యోన్జీ, ఫర్గివ్ యోన్జీ అని గట్టి గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది. దాంతో యోన్జీ, మీ వల్లే నా ప్రాణాలు పోయాయి, కానీ నేను ఇప్పుడు నిన్ను క్షమిస్తున్నాను, నువ్వెప్పుడు ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకు అని చెప్పి యోన్జీ అక్కడి నుంచి మాయమైపోయింది. అండ్ అమ్మాయిని అప్పటి నుంచి టార్చర్ చేసేది కాదు. ఇలా ఎవరికైతే సరే యోన్జీ యొక్క వాయిస్ వినిపించి తన ఏడుపు వినిపిస్తుందో వాళ్ళు ప్రతి ఒక్కరూ అలా మిర్రర్ దగ్గరికి వెళ్ళి యోన్జీ నన్ను క్షమించు అని చెప్పిన తర్వాత వాళ్ళని వదిలేసేది. కానీ ఎవరైతే అలా చెప్పారో వాళ్ళని చాలా వరకు టార్చర్ చేసేది. అంటే వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళని భయపెట్టడానికి యోన్జీ చాలా థింగ్స్ చేశాయని చెప్పి అన్న స్టోరీస్ ఆ స్కూల్లో చాలా ఎక్కువగా అయిపోయాయి. ఎప్పుడైతే యోన్జీ చనిపోయిన తర్వాత ఈ స్కూల్ యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వద్దు అని చెప్పి ఏ మేనేజ్మెంట్ అయితే ఆ థింగ్ని బయటికి పోనీ ఒకటి స్టాప్ చేశారో అదే మేనేజ్మెంట్ మన స్కూల్ని క్లోజ్ చేయాలి అన్న డిసిషన్ దాకా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ స్టోరీస్ ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్కి భయం వేసి ఒక్కొక్కరు ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. అండ్ కొత్త అడ్మిషన్స్ రావడం కూడా ఆగిపోయాయి. దీంతో మేనేజ్మెంట్కి స్కూల్ని రన్ చేయడం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ వాళ్ళు ఫైనల్గా కాల్ తీసుకున్నారు, మన స్కూల్ని ఇంకా క్లోజ్ చేసేదని చెప్పి. అలా స్కూల్ అనేది క్లోజ్ అయిపోయింది. కానీ ఏదైతే ఈ జోన్జీ ప్రావిన్స్ ఉందో ఈ ప్రావిన్స్లో స్టిల్ ఇప్పటికీ ఎవరన్నా కొత్త వాళ్ళు స్కూల్కి వచ్చినా సరే కొత్త వాళ్ళని ర్యాక్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది ఆలోచించే స్టోరీ, మనకు యోన్జీ వస్తుందేమో, యోన్జీ మాటలు వినిపిస్తాయి, యోన్జీ ఏడుస్తుంది అంటే ఎవరినైనా సరే ర్యాక్ చేయాలన్నా ఈ స్టోరీ వాళ్ళ మైండ్లోకి వస్తుంది. అండ్ ఈ స్టోరీ స్టిల్ ఇప్పటికీ చాలామంది ఆ జోన్జీ ప్రావిన్స్లో బిలీవ్ చేస్తారు. మనం ఏదైనా ఒక అమ్మాయిని అంటే హామ్ చేసామంటే డెఫినెట్గా యోన్జీ యొక్క ఆత్మ అక్కడికి వస్తుంది, మన మీద పగ తీర్చుకుంటుంది అన్న యొక్క భయం. అండ్ అలాగే ఆ స్టోరీ ఇప్పటికీ నమ్ముతారు. ఈ స్టోరీ ఫేక్ అనడానికి కానీ కరెక్ట్ అనడానికి కానీ ఎటువంటి ప్రూఫ్స్ లేవు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఒక అర్బన్ లెజెండ్ చెప్పి. ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి, అందులో ఒక స్టోరీయే ఈ యోన్జీ స్టోరీ అన్నది. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? మేబీ నిజం అనుకుంటున్నారా లేకుంటే ఫేక్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ ఒక థింగ్ ఏంటంటే ఈ స్టోరీ మైట్ బి ఫేక్ అయినా సరే ఒకవేళ ట్రూ అయినా సరే ఇందులో ఒక థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక అమ్మాయి జస్ట్ సపోజ్ మీరే ఆలోచించండి, ఒక అమ్మాయి ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి వెళ్తుందంటే తను పుట్టినప్పటి నుంచి ఒక స్కూల్లో ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు పరిచయం అయిపోయి ఉంటారు.
అలాంటప్పుడు ఆ అమ్మాయి ఆ స్కూల్ వదిలేసి ఇంకో స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ తను చెయ్యని మిస్టేక్కి తను ఎవరో టార్గెట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? మైట్ బి మన లైఫ్లో కూడా మన వర్క్ చేస్తున్న ప్లేస్లో కానీ మనం చదువుతున్న కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ఆబ్వియస్గా మీరు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా సరే ఏం చెప్పినా సరే మన సైడ్ నుంచి ఎటువంటి హామ్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మైట్ బి ఓన్లీ స్టోరీ అన్న నిజమైన లాంటి స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. ఏదో ఒక థింగ్ మనం డెఫినెట్గా మన లైఫ్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, అంటే అటువంటి వాళ్ళ మీద మనం హార్మ్ చేసినప్పుడు. సో ఇదొక థింగ్ మనం డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. ఈ స్టోరీ నుంచి తీసుకోవాల్సిన పాయింట్ అనిపించింది. మీకు ఈ స్టోరీ గురించి ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా కో స్టోరీ తెలిసినా మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. మనం ఫర్దర్గా మరి ఒక స్టోరీతో రేపు కలుసుకుందాం. దిస్ ఆర్యన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బాయ్.